లా 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 లా. హలో హాయ్ వెల్కమ్ టు సిరీస్ కిచెన్. ఈరోజు మీకు ఇంట్లోనే కసూరి మేతి. యాక్చువల్లీ కసూరి మేతి మనకి వేరే స్టేట్స్ నుంచి అంటే మన ఆంధ్ర తెలంగాణ కన్నా నార్త్ సైడ్ నుంచి రాజస్థాన్ నుంచి వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది, స్మెల్ బాగుంటుంది అనేసి అంటాము. కాశ్మీరీ కసూరి మేతి కూడా చాలా ఫ్లేవర్ బాగుంటుందని. కానీ బయట అది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసి పంపింది ఒరిజినల్లో కాదో మనకి ఏం తెలుసండి. సో ఇది వింటర్ అండి, మంచిగా ఆకుకూరలు రీజనబుల్గా దొరికి సీజన్. సో ఈ సీజన్లో మనం ఆకుకూర ఎలా స్టోర్ చేసుకోవచ్చు ఇయర్ అంతా అనేసి చూపిస్తానండి. సో ఇది వచ్చి నేను యాక్చువల్లీ నిన్న మార్కెట్లో నేను ఈవినింగ్ తీసుకొచ్చిన ఫ్రెష్ మెంతికూర అండి. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇప్పుడు ఓన్లీ కిలో 30 రూపీస్ అండి. సో కొంచెం ఎఫర్ట్ పెట్టాలి మనకి క్వాలిటీ అలాగే మంచి హెల్దీ ఫుడ్ కావాలంటే. సో ఈ కసూరి మేతి ఉందో చూసారా, ఎంత ఫ్రెష్గా ఉందో, అసలు చూస్తుంటేనే ఎంత నిగనిగలాడుతూ ఉంది. సో ఇది కొంచెం ముదిరింది, ఇంకా లేతది కూడా దొరుకుతుంది మనకి. సో ఈ ఆకుని ఏం చేయాలంటే మనం కొంచెం ఓపికగా ఇలాగా తుంచుకోవాలి. అంటే మరీ ఉత్తి ఆకు కాకుండా కొంచెం ఇలా తుంచుకోవచ్చు. సో ఇలా తుంచిన ఆకుని నేను ఆల్రెడీ ఒక 1/2 కిలో అంత తుంచేసానండి, ఒక 1/2 కిలో ఉంది. సో ఇలా తుంచిన ఆకుని మనం ఒక 1/2 అవర్ వాటర్లో 1 స్పూన్ సాల్ట్ వేసి ఉంచాలి. ఉంచిన తర్వాత 3-4 టైమ్స్ వాష్ చేయాలి. ఎందుకంటే ఇసుక ఉంటుంది, ఇంకేమైనా జర్మ్స్ అలా పురుగులు ఏమైనా పాకుంటాయి, ఇంకేమైనా డౌట్స్ ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ అయిపోతాయి. ఆకుకూరలు కూడా కొంచెం క్లియర్గా వాష్ చేసుకుంటే మనకి 2-3 టైమ్స్ బాగుంటుంది. సో అట్లా వాష్ చేసినప్పుడు ఇట్లా ఎక్కువ మనం చేతితోటి స్క్వీజ్ చేయకూడదండి. జస్ట్ ఉత్తినే అట్లా వాటర్లో ఫ్లోట్ చేసేసి పెద్ద వెజల్ తీసుకుని పెద్ద గిన్నెలో ఇట్లా వాటర్ వేసేసుకుని మనం క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇట్లా క్లీన్ చేసుకున్నాక ఒక కాటన్ క్లాత్ తీసుకుని, ఇది చూడండి ఇలాంటి దాంట్లో వేసుకుంటే మన వాటర్ అంతా వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని మొత్తం వాటర్ పోయేంత వరకు డ్రై చేసేసుకుని సన్లైట్లో 2 డేస్ డ్రై చేసేసుకుంటే మంచిగా ఇట్లా డ్రై అవుతుందండి. చూడండి ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ చేసి పెట్టుకున్నాను. ఇది చూడండి, ఇది మీరు ఎంత ఉంటుందని జడ్జ్ చేయగలరు? కామెంట్లో చెప్పండి ఎంత ఆకైతే ఉంటుంది. ఇది యాక్చువల్లీ 3 కిలోస్ ఆకు అండి. నేను ఇలాగా డ్రై చేసి లాస్ట్ టైం లేతగా ఉండే కాడలతో కూడా డ్రై చేశాను నేను. సో ఇట్లా అసలు స్మెల్ ఏమన్నా వస్తుందనండి. సో ఇట్లా డ్రై చేసుకున్నాను నేను. సో ఇట్లా డ్రై చేసుకుని 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ వైట్ అన్నీ లేత కాడలండి, ఇందులో కూడా విటమిన్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, మనకి ఏం కాదు. కర్రీలో వేయగానే మగ్గిపోతుంది. ఇలాగా కొంచెం స్వీట్ వేసేసేయాలండి, నలిపేసి. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. నాన్ వెజ్లో కానీ ఆలు కర్రీలో కానీ ఏ కర్రీలోనే వేసుకోవచ్చు. నేను మ్యాక్సిమం అన్ని కర్రీస్లో కొద్దిగా వేస్తాను, హెల్త్కి కూడా మంచిది అనేసి. డైరెక్ట్గా మెంతులు ఎలా అయినా తినలేము కదా, అట్లీస్ట్ మెంతికూర అన్న తినాలి అనేసి. సో నేను నా పాత వీడియోలో మునగాకు పొడి ఎలా చేయాలి, కరివేపాకు పొడి ఎలా చేయాలి అవి కూడా చెప్పాను నేను, న్యాచురల్గా ఇలా తీసుకొచ్చి డ్రై చేసి. సో ఈ వీడియో కూడా చూడండి. సో ఇది అండి మనం ఎలాగా కసూరి మేతి ఇంట్లోనే చేసుకోవాలి అంటకి. సో ఐ లైక్ టు షేర్ దిస్ వీడియో ఫర్ ఎ హెల్త్ బెనిఫిట్. సో లైక్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.